న్యూస్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకల కోసం వేట కొనసాగుతుంది. సౌత్ కాశ్మీర్లోని పుల్వామా, అవంతిపురాలో మరో ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లో 3 జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. నదేర్ గ్రామంలో జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మొన్న జరిగిన ఎదురు కాల్పుల్లోనూ 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో అందిస్తారు. శివ, చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో మరొకసారి ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఇటు జమ్మూ కాశ్మీర్ లోని ఇటు పెహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత మొత్తం ఉగ్రవాదుల వేట కొనసాగింది. దానిలో భాగంగా మొత్తం జమ్మూ కాశ్మీర్, పుల్వామా, పెహల్గామ్ పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతుంది, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉగ్రవాదులు దానిలో భాగంగానే సెర్చ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు నజీర్ గ్రామంలో జవాన్లకు ఉగ్రవాదులు కనిపించే నేపథ్యంలో వాటిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా వారు కాల్పులు జరిపిన నేపథ్యంలో ప్రత్యేక భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కాల్పులు జరిగిన నేపథ్యంలోనే ఈ భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులు మృతి చెందారు. దీంట్లో జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులుగా కూడా 3 గుర్తించారు. అయితే సౌత్ కోస్ట్లోని పుల్వామా, అవంతిపురాలో దీనికి సంబంధించిన ఎన్కౌంటర్ ప్రజెంట్ జరుగుతూ ఉంది. మిగతా మరి కొంతమంది ఉగ్రవాదుల కోసం అయితే భద్రతా బలగాలు నిర్వహిస్తోంది. మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లోని షోపియాలో జరిగిన ఎన్కౌంటర్ 3 లష్కరే తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులు ఇలా ఉగ్రవాద ఏరివేటే స్థానికంగా పెట్టుకున్న భారత ప్రభుత్వం మొత్తం ఎక్కడ ఉన్నా వారిని వేటాడి పట్టుకుని హతమస్తమంది కూడా మొత్తం జమ్మూ కానీ శ్రీనగర్ లో కానీ ఇటు సమీప ప్రాంతాలు ఏదైతే సంబంధించిన ఇటు పాకిస్తాన్ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఏదైతే సింధు నది కానీ మరొక తీర నది పరిపాలన ప్రాంతాలు కూడా వీరందరూ ఎక్కువగా తెచ్చుకున్నారు. పెద్ద కొండలు పెద్ద పొదల్లో వారు వారి కార్యక్రమాలు ఇచ్చారు. మరి చెన్నై కూడా దానితో భాగంగానే మొత్తం ఎక్కడ నచ్చి ఉన్నా కానీ వారిని వెంటాడి మంచి పట్టుకుంటామంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగానే మొత్తం సేంద్రీయ బలగాలు భద్రతా బలగాలు ఆర్మీ అంతా కూడా దీనికోసం ఎక్కడెక్కడ కూడా దాంతో భాగంగా గాలింపు చేయడం నేపథ్యంలో సత్యాపరిలో భాగంగా ఉగ్రవాదం ఈ రోజు కనిపించిన నేపథ్యంలో వారు 3 చేసే ఉగ్రవాదులు ఎదురైన నేపథ్యంలో వారిని ఎన్కౌంటర్ చేసింది. మరికొంతమంది ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్. రైట్ శివ, థ్యాంక్ యూ.